మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏంటని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పానుగంటి రమేష్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచిపోయి కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తల్లి రాజేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడము సవాలు కాదు. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. దీన్ని ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు తగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి గుణపాఠం చెప్తారు. ఇలాంటి అరెస్టుల వలన తెలంగాణలోని ప్రజలు ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేసి దగా చేసి పచ్చి అబద్దాలు చెప్పి ఎన్నికల ముందు 6 హామీలను నెరవేరుస్తా అని గట్టిగా చెప్పి ప్రజలను రైతులను తప్పుదో పట్టించి ఎలక్షన్లో కూడా గెలిచిండు. ఇక్కడ మాత్రము స్థానిక శాసనసభ్యులు తల్లి రాజేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడము చాలా బాధాకరము. దీన్ని కార్యకర్తలను మేము ఊరుకోము. దీన్ని ప్రతిఘటిస్తాం తప్పకుండా.